హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం ఈ వీడియోలోని నార్మల్ ఫార్మ్స్ కోసం చూద్దాము. ఇందులో మనకి డిఎన్ఎఫ్, సిఎన్ఎఫ్ కోసం ఉంటుంది. ఫస్ట్ మనం ఏంటి అంటే వాటి కోసం డిస్కస్ చేసుకునే ముందు ఎలిమెంటరీ ప్రొడక్ట్ అంటే ఏంటో, ఎలిమెంటరీ సమ్ అనేది ఏంటో ఫస్ట్ మనం డిస్కస్ చేసుకుందాం. నార్మల్ ఫార్మ్స్. ఇన్ దిస్ సెక్షన్ వీ విల్ డినోట్ ద వర్డ్ ప్రొడక్ట్ ఈజ్ యూజ్డ్ ఇన్ ప్లేస్ ఆఫ్ కంజంక్షన్. అంటే కంజంక్షన్ అంటే ఇక్కడ మనకి ఏంటి, ప్రొడక్ట్, దాని యొక్క సింబల్ ఇలా ఉంటుంది ఎండ్ అని. అండ్ సమ్, దాన్ని మనం ఏమంటాం, డిస్జంక్షన్ అని అంటాం, దాని యొక్క సింబల్ ఆర్. ఓకే, ఇప్పుడు మనం ఎలిమెంటరీ ప్రొడక్ట్ అంటే ఏంటో చూద్దాం. ద ప్రొడక్ట్ ఆఫ్ ద వేరియబుల్స్ అండ్ ద నెగేషన్స్ ఇన్ ఏ ఫార్ములా ఈజ్ కాల్డ్ యాన్ ఎలిమెంటరీ ప్రొడక్ట్. అంటే ఏంటి, వేరియబుల్స్ అండ్ ద నెగేషన్స్ వాటి యొక్క ప్రొడక్ట్ అనమాట. దాన్ని మనం ఏమంటాం, ఎలిమెంటరీ ప్రొడక్ట్ అంటాం. దాని యొక్క సింబల్ ఏంటి మనకి, ఎండ్. ఎగ్జాంపుల్స్ చూద్దాం. లెట్ P and Q be any two atomic variables, then P negation P and Q negation P and Q, P and negation Q. ఇవన్నీ ఉన్నాయి కదా, మనకి ఏమవుతాయి, ఎలిమెంటరీ ప్రొడక్ట్స్ అంటాయి. దీని యొక్క సింబల్ ఇదనమాట. ఇప్పుడు ఎలిమెంటరీ సమ్ అంటే ఏంటి, ద సమ్ ఆఫ్ ద వేరియబుల్స్ అండ్ దే నెగేషన్స్ ఇన్ ఏ ఫార్ములా. ఇక్కడ మనకి సమ్ అనమాట, ఈజ్ కాల్డ్ అన్ ఎలిమెంటరీ సమ్. ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ చూస్తే ఏంటి, సేమ్ అలాగే, కానీ ఇక్కడ మనకి ఏంటి, ఆర్ అనే సింబల్ అనేది ఉంటుంది సమ్ కాబట్టి. డిఎన్ఎఫ్ అంటే ఏంటో చూద్దాం. డిఎన్ఎఫ్ అంటే ఏ ఫార్ములా విచ్ ఈజ్ ఈక్వలెంట్ టు ఏ గివెన్ ఫార్ములా అండ్ విచ్ కన్సిస్ట్ ఆఫ్ ఏ సమ్ ఆఫ్ ఎలిమెంటరీ ప్రొడక్ట్స్. ఏముంటుంది, ఎలిమెంటరీ ప్రొడక్ట్స్ యొక్క సమ్ అనమాట. సమ్ ఆఫ్ ఎలిమెంటరీ ప్రొడక్ట్స్ ఈజ్ కాల్డ్ ఏ డిస్జంక్టివ్ నార్మల్ ఫార్మ్ ఆఫ్ ద గివెన్. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్, ఇది ఒక ప్రొడక్ట్ అని ఎలా చెప్పగలిగాం, ఎండ్ అనే సింబల్ ఉంది కాబట్టి. ఇది యొక్క ప్రోడక్ట్. ఇక్కడ 2 టర్మ్స్ ఉన్నాయి, ఈ రెండింటికి కూడా యొక్క సమ్ అనమాట. వారింటి యొక్క సమ్ మనం ఏమంటాం, ఇది మొత్తం కూడా ప్రోడక్ట్ ఆఫ్, అదే సమ్ ఆఫ్ ఎలిమెంటరీ ప్రోడక్ట్ కాబట్టి డిఎన్ఎఫ్ అని అంటాం. ఓకే, ఇప్పుడు మనకి ప్రాబ్లమ్స్ని డిఎన్ఎఫ్లో సాల్వ్ చేయడానికి ఎలా సాల్వ్ చేస్తామో చూద్దాం. ఫస్ట్ ఏం చేయాలి అంటే, ఏమన్నా సరే ఈ సింబల్స్ అనేవి ఉంటే బై అన్ ఈక్వలెంట్ ఎక్స్ప్రెషన్స్ మనం ఎలా మార్చుతాము అంటే, ఎండ్ కానీ ఆర్ కానీ నెగేషన్ కానీ మార్చుతాం. ఎలిమినేట్ నెగేషన్ బిఫోర్ సమ్స్ అండ్ ప్రొడక్ట్స్ బై యూజింగ్ ద డబల్ నెగేషన్ ఫార్ములాస్ ఆర్ డిమోర్గన్స్ లా. అంటే ఏంటి, నెగేషన్ని మనం ఎలిమినేట్ చేయాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, నెగేషన్ ఆఫ్ నెగేషన్ పి ఉందనుకో, ఇక్కడ ఈ నెగేషన్ అప్లై చేస్తే మనకి పి అనేది వస్తుంది. అలా మళ్ళీ పి ఆర్ క్యూ ఉంది, దీనికి మనం నెగేషన్ అప్లై చేస్తే ఏమవుతుంది, నెగేషన్ పి ఎండ్ అనేది నెగేషన్ క్యూ, ఇలా మనం రాయాలన్నమాట. ఓకే, అప్లై ద డిస్ట్రిబ్యూటర్లా. తర్వాత ఏంటి, డిస్ట్రిబ్యూటర్లా అప్లై చేయలే ఎంతవరకు, అంటిల్ ఏ సమ్ ఆఫ్ ఎలిమెంటరీ ప్రొడక్ట్ ఈస్ అప్టైన్. ఇది మనకి ప్రొసీజర్. మనం కొన్ని సమ్స్ చూద్దాం. అప్టైన్ ద డిఎన్ఎఫ్ ఆఫ్ ద, ఈ క్వశ్చన్స్ అనేవి ఇచ్చారు కదా, మనం ఏం చేస్తాము అంటే, పి కండిషనల్ క్యూ ఉంది. ఫస్ట్ మనం ఏంటి అంటే, పి కండిషనల్ క్యూ కదా, దాన్ని మనం ఎలా రాసుకోవచ్చు, పి కండిషనల్ క్యూకి మనం ఫార్ములాస్ చూసాం కదా, ఈక్వలెన్స్ ఆఫ్ ఫార్ములాస్లో మనం ఫార్ములాస్ చూసాము. నెగేషన్ పి ఆర్ క్యూ, పి కండిషనల్ క్యూని మనం ఎలా రాయొచ్చు, నెగేషన్ పి ఆర్ క్యూ అలా రాసుకున్నాను. రాసుకున్న తర్వాత మనం ఏం చేస్తున్నాము అంటే, డిస్ట్రిబ్యూటర్లో అప్లై చేయాలి. ఎందుకు ఇది మొత్తము, డిఎన్ఎఫ్ అంటే సమ్ ఆఫ్ ఎలిమెంటరీ ప్రొడక్ట్స్, ఆ ఆన్సర్ అనేది మనకి రావడానికి. డిస్ట్రిబ్యూటర్లో అప్లై చేస్తే ఏమవుతుంది, పి అండ్ నెగేషన్ పి అవుతుంది. ఈ రెండింటి మధ్యలో ఆర్ ఉంది కదా, అది ఇక్కడ వస్తుంది అనమాట, ఆర్ పి అండ్ క్యూ. ఇప్పుడు మనకి చూడండి, ఇది ప్రోడక్ట్, రెండింటికి సమ్, ఇది మనకి డిఎన్ఎఫ్లో ఉంది కాబట్టి ఇది మనకి ఏమవుతుంది, డిఎన్ఎఫ్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, నెగేషన్ ఆఫ్ పి కండిషనల్ క్యూ అండ్ ఆర్. ఇప్పుడు దీన్ని మనం ఎలా రాయొచ్చు అంటే, నెగేషన్ పి కండిషనల్ క్యూలా ఉంది కదా, దీని ఫార్ములా ఏంటి, నెగేషన్ పి ఆర్ క్యూ, ఇది మొత్తం క్యూ అని అనుకుంటాం అనమాట. నెగేషన్ పి ఆర్ క్యూ అండ్ ఆర్ ఇలా అయింది కదా. ఇప్పుడు మనం ఏం చేస్తాము అంటే, నెగేషన్ అప్లై చేస్తాం, నెగేషన్ పి. ఇక్కడ మనం డిమోర్గన్స్ లా ప్రకారం ఇందాక కూడా మనం చూసుకున్నాం కదా, ఇక్కడ నెగేషన్ అనేది అప్లై చేస్తే ఏమవుతుంది, నెగేషన్ పి అండ్ నెగేషన్ క్యూ. అలాగే దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు, నెగేషన్ పి ఆర్ క్యూ, ఇది రాసుకుంటే ఇదే కదా వస్తుంది. ఇలా రాసుకున్నాను, నెగేషన్ కామన్ తీస్తే ఇక్కడ సింబల్ అనేది మారిపోతుంది అనమాట. ఇప్పుడు ఇది ఉంది కదా, అందుకని ఎండ్. ఈ నెగేషన్ దీనికి కూడా అప్లై చేయాలి. అప్లై చేస్తే ఏమవుతుంది, నెగేషన్ క్యూ అండ్ ఆర్, నెగేషన్ క్యూ ఆర్ నెగేషన్ ఆర్ అలా వచ్చింది కదా. ఇప్పుడు ఏం చేయాలి, నెగేషన్ క్యాన్సిల్ అయిపోయింది, అంటే పి అండ్ నెగేషన్ క్యూ ఆర్ నెగేషన్ ఆర్. ఇప్పుడు మనం పి అండ్ డిస్ట్రిబ్యూటర్లో అప్లై చేస్తే ఏమవుతుంది, పి అండ్ నెగేషనల్ క్యూ ఆర్ పి అండ్
నెగేషన్ ఆర్ అనేది వచ్చింది డిస్ట్రిబ్యూటర్లో. ఇది మనకి ఏమిటి డిఎన్ఎఫ్లో వచ్చింది కదా, అంతే. ఈ సమ్ మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ.